దేశంలో సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ జరుగుతోంది. తుది విడతలో ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో పాటు 7 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు, యూపీ 13, పంజాబ్లో 13, బెంగాల్లో 9 స్థానాలు, బీహార్లో 8, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, ఇక జార్ఖండ్లో 3, ఒడిశాలో 6 స్థానాల చొప్పున చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే 11.31% మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏడో విడతలో మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి విడత ఎన్నికల బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడో విడతలో పంజాబ్లో అత్యధికంగా 328 మంది, యూపీలో 144, బీహార్లో 134, ఒడిశాలో 66 మంది, జార్ఖండ్లో 52, హిమాచల్ ప్రదేశ్లో 37 అభ్యర్థులు, ఇక చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారణాసి నుంచి బరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇక మోదీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రామ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ నుంచి బరిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మండి నుంచి కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్, హమీపూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.